Isaiah 7th chapter and 14th verse. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. Here the word of God says, "Behold, a virgin shall conceive and bear a son." ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. His name shall be called Emmanuel. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. It's a promise of God. అది దేవుని వాగ్దానము. But people were waiting when this will happen. కానీ ప్రజలు ఎప్పుడు ఇది జరుగుతుంది అని కనిపెడుతూ ఉన్నారు. Long from the beginning, this promise was there. మొదట నుండే మనకి ఈ యొక్క వాగ్దానం అనేది ఉన్నది. When Adam and Eve, when they committed sin, ఆదాము అవ్వలు వారు పాపం చేసి ఉన్నప్పుడే God gave a promise. దేవుడు ఒక వాగ్దానమును ఇచ్చి The ఉన్నారు. seed of the woman shall bruise the head of the serpent. Genesis 3rd chapter and verse 15. That was the promise. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము, ఆయన స్త్రీతో, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. The seed of the woman. స్త్రీ యొక్క సంతానము. So that is the Lord Jesus, the Messiah. ఆ సంతానమే యేసుక్రీస్తు. That was the promise at the very beginning of this Bible. బైబిల్లో ఈ వాగ్దానము మనకు ముందుగానే రాయబడి God ఉన్నది. promised that Messiah will come and bruise the head of Satan. దేవుని వాగ్దానం ఏమనగా యేసుక్రీస్తు వచ్చి సాతానును తల మీద కొట్టును అని. So many God's people were waiting and waiting and waiting. చాలా మంది దేవుని పిల్లలు ఇంకా కూడా కనిపెడుతూనే ఉన్నారు. When this Messiah will come? ఎప్పుడు ఈ మెస్సయ్య వస్తారు They అని. waited for years. వారు సంవత్సరాలుగా వేచి చూస్తున్నారు. Years and years, many years they waited. సంవత్సరాలుగా వారు ఎన్నో సంవత్సరాలు వేచి చూశారు. And finally that promise was fulfilled. చివరికి ఆ యొక్క వాగ్దాన నెరవేర్పు అనేది జరిగినది. In the person Jesus. యేసుక్రీస్తు ద్వారా. He came into this world ఆయన ఈ లోకంలోనికి వచ్చారు as a savior of the world. రక్షకునిగా లోకానికి. He came to save the world. ఆయన ఈ లోకంను రక్షించుటకు వచ్చారు. He came to destroy the works of darkness. చీకటి శక్తులను నశింపజేయడానికి ఆయన వచ్చి He ఉన్నారు. came to bruise the head of the serpent. సాతాను యొక్క తలను కొట్టుటకు ఆయన వచ్చాడు. By going unto the cross, ఆయన సిలువ యొద్దకు వెళ్తున్నప్పుడు, because by his sufferings, శ్రమల గుండా ఆయన సిలువ యొద్దకు వెళ్తున్నప్పుడు, finally he died for us. చివరికి ఆయన మన కొరకు మన పాపముల కొరకు చనిపోయి ఉన్నారు. But he rose again after 3 days. 3 దినముల తర్వాత తిరిగి లేచి ఉన్నారు. Such a powerful savior. ఎంత గొప్ప శక్తివంతుడైనటువంటి రక్షకుని మనం కలిగి ఉన్నాము. He got the victory over death also, and then he ascended unto heaven. ఆ తర్వాత ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యారు. While he was ascending, ఆయన ఆరోహణం అవుతున్న సమయంలో the angels told the onlookers that he would come again. ఆరోహణం అవుతున్న సమయంలో దేవదూతలు చెప్పారు ఆయన తిరిగి వస్తాడు అని. As he was taken away by the cloud, ఏ రీతిగా అయితే మేఘముల ద్వారా ఆయన కొనిపోబడుతున్నారు, same way he would come. అదే రీతిగా ఆయన తిరిగి వస్తారు అని. And even Jesus also said he will come again. యేసుక్రీస్తు కూడా నేను తిరిగి వస్తాను అని సెలవిచ్చి ఉన్నారు. So people, how they waited for his first coming. ప్రజలు ఏ రీతిగానైతే ఆయన మొదటి రాకడ కొరకు వేచి ఉండెనో, Many people wanted to see him. చాలా మంది ఆయనను చూడాలి Even అనుకున్నారు. David also knew that Jesus would come. రాజైన దావీదుకు కూడా తెలుసు యేసు వస్తారు అని. As many servants of God, they knew that Jesus would come. దైవ సేవకులు ఎంతో మందికి తెలుసు యేసు వస్తారు అని. But they didn't see him. కానీ వారు ఆయనను చూడలేదు. So they might have seen in their visions, వారి దర్శనంలో వారు చూచి ఉండవచ్చు. but they did not see with their own natural eyes. వారి యొక్క తమ సొంత కన్నులతో మాత్రము ఆయనను But చూడలేదు. they knew that there was this promise that Savior would come. కానీ వారికి తెలుసు ఈ వాగ్దానము మరియు ఆయన రాకడ గురించి. David also wrote in his Psalms
about Jesus, దావీదు కూడా తన కీర్తనల్లో యేసు గురించి రాసి ఉన్నారు. about the sufferings of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క శ్రమల కొరకు రాసి ఉన్నారు. Yes, finally those things were fulfilled after David died. దావీదు చనిపోయిన తర్వాత ఆ విషయంలో నెరవేర్పన్నీ కూడా జరిగి ఉన్నది. Let us turn to Hebrews 11th chapter హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ and verse అధ్యాయము 13. 13వ వచనము చూద్దాం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. So they had faith. వారికి విశ్వాసం ఉన్నది. They themselves had some promises from God. వారికి దేవుని నుంచి కొన్ని వాగ్దానములు ఉన్నవి. Yes, finally Jesus came as a baby in Bethlehem. చివరికి యేసుక్రీస్తు ఈ లోకమున బెత్లెహేములో పుట్టి ఉన్నారు. A day came when Joseph and Mary brought the baby to the temple of Jerusalem. ఒక దినమున యోసేపు మరియా బాలుడైన యేసుక్రీస్తును యెరూషలేమునకు తీసుకురావడం జరిగింది. In Luke 2nd chapter and verse 25, లూకా సువార్త 2వ అధ్యాయము 35వ వచనము. there was a man called Simeon. అక్కడ సిమియోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. He was filled with the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడు. He was waiting. ఆయన వేచి చూస్తూ ఉన్నారు, కనిపెడుతున్నాడు. The Holy Spirit told him that he would not die until he sees the salvation in Jesus. Second chapter of Luke, 26th verse. లూకా సువార్త 2వ అధ్యాయం 26వ వచనము. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. The Holy Spirit told him that he would not die until he sees the salvation. ఆయన ప్రభు అయినటువంటి క్రీస్తును చూడకముందు మరణం పొందడని పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడి ఉన్నారు. Like that, many servants of God, they waited and waited and waited. అదే రీతిగా ఎంతో మంది దైవ సేవకులైన వారు వేచి చూసి ఉన్నారు. We also see a holy person called Anne. అదే రీతిగా మనము అక్కడ ఒక పరిశుద్ధమైన అన్న అనేటువంటి ఆమె చూస్తున్నాము. She was a prophetess. ఆమె ఒక ప్రవక్త్రి. She was in the temple of God in Jerusalem. ఆమె దేవుని ఆలయంలో ఉన్నది యెరూషలేములో. She was about more than 100 years, about 104 years. ఆమె దర్దాపుగా 100 సంవత్సరాలు 104 సంవత్సరాల వయసుతో ఉన్నది. She was waiting and waiting and waiting. ఆమె ఎంతో కనిపెడుతూ and finally she saw. చివరికి ఆమె చూసి ఉన్నది. Yeah, what a privilege. ఎంత ధన్యత. She was very very happy. ఆమె ఎంతో ఎంతో సంతోషంతో నింపబడి ఉన్నది. Yeah, her eyes saw the baby Jesus. ఆమె కన్నులు ఆ శిశుడైన యేసును చూసి ఉన్నవి. Not only that lady, but there were some other people who are waiting in the city of Jerusalem. ఆమె మాత్రమే కాదు, ఆమె వలె ఇంకా కొంతమంది ఆ యెరూషలేము పట్టణంలో ఆయన రాక కొరకు చూస్తున్న వారు ఉన్నారు. Let us see 38th words. 38వ వచనం చూద్దాము. Yeah, she was talking to them. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. There were many people waiting for redemption. అక్కడ చాలా మంది ఈ విమోచన కొరకు కనిపెట్టుచున్న వారు ఉన్నట్టుగా చూస్తున్నాము. There were many people who are waiting for Messiah. అక్కడ ఎంతో మంది మెస్సయ్య కొరకు కనిపెడుతున్నారు. So they were very very happy to see the salvation in Jesus. వారు యేసుక్రీస్తులో ప్రభువుని చూడడానికి ఎంతో సంతోషిస్తున్నారు. After many long years that promise was fulfilled. చాలా చాలా సంవత్సరాల తర్వాత ఆ వాగ్దాన నెరవేర్పు అనేది జరిగింది. So you might have received some promise from God. నీవు కూడా దేవుని యొద్ద నుండి ఏదైనా వాగ్దానం పొందుకొని ఉండవచ్చు. But you are so perturbed that that promise is not fulfilled in your life now. ఆ వాగ్దానము ఇంకా నీ జీవితంలో నెరవేరలేదు అని నువ్వు you may be thinking how long I must wait. ఇంకా ఎంత కాలము దాని కొరకు వేచి చూడాలి అని ఆలోచిస్తున్నావేమో. You are praying and praying. నువ్వు ప్రార్థిస్తున్నావు. You are getting some promises. నీకు వాగ్దానాలు అనేవి ఇవ్వబడుతున్నాయి. Some people are so hasty. What is this?
I am not getting the fulfillment of the promises God gave me. కొంతమంది ఏంటి దేవుడు నాకు వాగ్దానాలు ఇచ్చాడు కానీ ఇంకేమీ నెరవేరట్లేదు అని తొందరపడుతూ ఉంటారు. Even now also Jesus said he would come again. ఇప్పుడు కూడా ఆయన యేసుక్రీస్తు చెప్పారు నేను మరలా వస్తాను అని. What did he say? ఆయన ఏం చెప్పారు? I am going now. నేను వెళ్తున్నాను. I will prepare mansions for you. నేను మీ కొరకు నివాసములు ఏర్పరుస్తున్నాను. And I will come again, return. నేను మళ్ళీ తిరిగి వస్తాను. And take you to that place. నేను ఆ స్థలమునకు మళ్ళీ మిమ్మల్ని తీసుకొని In వెళ్తాను. Revelation we see he is coming soon. ప్రకటనలో మనం ఆయన త్వరగా వచ్చుచున్నాడని చూస్తున్నాము. Many people are waiting and waiting and waiting. ఎంతో మంది కనిపెడుతూ ఉన్నారు, వేచి చూస్తూ ఉన్నారు ఆయన కొరకు. So many hundreds of years they waited for the first coming of Jesus Christ. ఆయన మొట్టమొదటిసారి ఆయన రాక కొరకు ఎన్నో వందల సంవత్సరాలు వారు వేచి చూశారు. Many years. చాలా సంవత్సరాలు. Thousands of years. They waited and waited and waited. 1000 సంవత్సరాలుగా వారు వేచి చూస్తూ ఉన్నారు ఆయన రాక కొరకు. Now also ఇప్పుడు కూడా more than 2000 years are over. 2000 సంవత్సరాలకు పైగానే సమయం అయిపోయింది. He said I will come again. ఆయన మళ్ళీ వస్తాను అని చెప్పి ఉన్నారు. 2000 years more. 2000 సంవత్సరాలు గతించిపోయాయి. But not coming. కానీ ఇంకా రావడం లేదు. Because of his delay. ఆయన ఆలస్యాన్ని బట్టి people say this is a lie. ఇది అబద్ధం కావచ్చు అని ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. What Peter said in his epistle 2 Peter 3rd chapter and verse 4. 2వ పేతురు 3వ అధ్యాయము 4వ వచనం. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని. The world is as it is. సృష్టి అప్పటి నుండి ఒకటే రీతిగా ఉన్నది. There is no change. మార్పేమీ లేదు. He is not coming. ఆయన రావడం లేదు. He did not come. ఆయన రాడు. He is not coming now. ఇప్పుడు రావడం లేదు. And they will be satisfied. We don't believe that he will come. ఇక ఆయన వస్తాడు అని మేమేం అనుకోవట్లేము అనే మాటలతో తమను తాము. That's how the devil is deceiving many people. ఆ రీతిగా ఎంతో మందిని సాతాను మోసపరుస్తూ ఉన్నాడు. And people tell others also. వారు ఇతరులకు కూడా చెప్తూ ఉంటారు. When is the fulfillment of that promise will happen? ఇంకెప్పుడు ఆయన వచ్చేటువంటి ఆ వాగ్దానపు నెరవేర్పనే జరుగుతుంది అని. That's how you are becoming lazy. ఆ రీతిగానే నువ్వు ఎంతో సోమరిగా తయారవుతున్నావు. Long years and long gap. ఎంతో ఎక్కువ సమయం గడుస్తూ ఉన్నప్పుడు we look back to Israelites. మనము ఇశ్రాయేలీ ప్రజలను చూస్తున్నాము. God said I will deliver them. దేవుడు వారిని విడుదల చేసి. They were in Egypt. వారు ఐగుప్తులో ఉన్నారు. Yes, he wanted to fulfill the covenant made to Abraham. అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను that he will bring his people to the promised land. ఆ ప్రజలను వాగ్దాన భూమి అయినటువంటి స్థలమునకు తీసుకురావడానికి చేసిన వాగ్దానాన్ని. But how many years they had to wait? కానీ ఎన్ని సంవత్సరాలు వారు వేచి ఉండవలసి వచ్చింది? More than 400 years they waited. 400 సంవత్సరాలకు పైగానే వారు వేచి ఉండవలసి వచ్చినది. When we wait, మనం కనిపెడుతూ ఉన్నప్పుడు we lose hope. మనకు నిరీక్షణ అనేది కోల్పోతూ ఉంటాము. When it will happen? ఎప్పుడు జరుగుతుంది? How long am I to wait? ఎంత సమయం వేచి చూడాలి? So this is the spiritual principle. ఇది ఆత్మ సంబంధమైనటువంటి సూత్రం. It's a component of faith. So that's how your faith grows. ఆ రీతిగానే మన యొక్క విశ్వాసం అనేది వృద్ధి చెందుతుంది. God will teach you so many lessons when you are waiting. మనము కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ ఉంటాడు. Many lessons. ఎన్నో పాఠములను నేర్పిస్తూ ఉంటారు. But don't be hasty. కానీ తొందరపడవద్దు. After 400 years, God took that issue of bringing them out of Egypt. 400 సంవత్సరాల తర్వాత వారిని ఐగుప్తు నుంచి బయటకి తీసుకురావడానికి ఆయన నిర్ణయించి ఉన్నాడు. We see